చెన్నై జట్టు ఆరంభ మ్యాచ్‌లోనే మంచి బౌలింగ్‌ని కొట్టింది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఎప్పటినుంచో వస్తున్న వాళ్ళ పరిపాటిని, వాళ్ళ ఆనవాయితీని కొనసాగిస్తూ మొదటి మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే చెన్నై జట్టు సూపర్ డూపర్ స్టార్ ఓపెనర్ అయిన రచిన్ రవీంద్ర అంటే న్యూజిలాండ్ ఆటగాడే కానీ మన భారత సంతతికి సంబంధించిన అబ్బాయి. ఆ అబ్బాయి అయితే నిన్న హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఒకవైపు ముంబై జట్టు బౌలర్ అయిన విఘ్నేష్ పుత్తూర్ వరుసగా వికెట్లు తీస్తున్నప్పటికీ కూడా రచిన్ రవీంద్ర మాత్రం చాలా స్టాండర్డ్‌గా నిలబడి అతని మంచి బౌలింగ్‌ని ఎదుర్కొని హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో బ్రాడ్‌కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, "నిన్న మేము చాలా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం వచ్చింది. మా లక్ష్యం చిన్నదైనప్పటికీ కూడా ఆ వికెట్ చాలా ట్రిక్కీగా ఉంది. అయితే డ్యూ ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా పిచ్ అంతా కూడా చాలా జిడ్డుగా, స్టిక్కీగా అనిపించింది. దాంతో మొదటి నుంచి కూడా షాట్స్ ఆడటం నా తరం కాలేదు. కానీ విఘ్నేష్ బౌలింగ్ ఎలా చేస్తున్నాడు, ఏ స్టైల్‌లో చేస్తున్నాడనే విషయాన్ని నేను తొందరగా గ్రాస్ప్ చేయగలిగాను. దాంతో అతని బౌలింగ్‌లోనే నేను సిక్స్‌లు బాది నా కాన్ఫిడెన్స్‌ని నేను మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాను. ఈ క్రమంలో విఘ్నేష్ కూడా కొద్దిగా తడబడ్డాడు. అయితే ఇక ఆఖరిలో నేను ధోనితో కలిసి అంటే ధోనితో కలిసి నేను ఆడిన కొన్ని సందర్భాలు చాలా మెమరబుల్‌గా అనిపించాయి. అంతే కాకుండా ఇక ఆఖరిలో ధోని లాంటి ఒక అద్భుతమైన లెజెండరీ క్రికెటర్‌తో ఆటను మొదటి మ్యాచ్‌ను ఫినిష్ చేయడం చాలా ప్లెజర్‌గా అనిపించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతో గొప్ప స్వేచ్ఛనిస్తుంది. అయితే కూడా మాకు ఎంత గొప్ప స్వేచ్ఛ ఇస్తాడో మాటల్లో చెప్పలేం. తన సజెషన్స్ కానీ, తను చెప్పే అడ్వైసెస్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. తనొక సీనియర్ క్రికెటర్ అని గాని, లేకపోతే ఒక లెజెండరీ ఆటగాడని గాని, ఎక్కడా కూడా ధోనికి ఒక గర్వం ఉండదు. అది మిగతా సహచర ఆటగాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.